హలో ఫ్రెండ్స్, మనం యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2025 ప్రిలిమ్స్లో క్వశ్చన్స్ చూస్తున్నాం కదా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి మనకి యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ కాన్సెప్ట్ మీద క్వశ్చన్ వచ్చిందనమాట. మనకి కొన్ని నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఇచ్చారు, అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్, త్రిపుర. దానికి సంబంధించిన స్టేట్మెంట్స్ లాగా డిస్క్రిప్షన్ ఇచ్చారనమాట. ఆ స్టేట్కి సంబంధించిన డిస్క్రిప్షన్. సో వాటిల్లో ఎన్ని కరెక్ట్గా మ్యాచ్ అయి ఉన్నాయి అని అడిగారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్, ద క్యాపిటల్ ఈజ్ నేమ్డ్ ఆఫ్టర్ ఏ పోర్ట్. అరుణాచల్ ప్రదేశ్ క్యాపిటల్ ఈటానగరు, క్యాపిటల్ ఈజ్ నేమ్డ్ ఆఫ్టర్ ఏ పోర్ట్ అంటున్నారు. అండ్ స్టేట్ హ్యాజ్ ఏ 2 నేషనల్ పార్క్స్. ఇక్కడ మనకి 2 ఫ్యాక్ట్స్ ఉన్నాయి. మనకి అరుణాచల్ ప్రదేశ్ యొక్క క్యాపిటల్ ఈటానగరు, కోట పేరు మీద పేరు పెట్టారు. ఈటా పోర్ట్ అనే కోట పేరు మీద ఈటానగర్ అనే పేరు వచ్చింది అనే విషయం తెలిసి ఉండాలి. నెక్స్ట్, అరుణాచల్ ప్రదేశ్లో 2 నేషనల్ పార్క్స్ ఉన్నాయి. నామ్దఫా నేషనల్ పార్క్, మౌలింగ్ నేషనల్ పార్క్ అని 2 నేషనల్ పార్క్స్ ఉన్నాయి అనే 2 ఫ్యాక్ట్స్ మనకు తెలిసింటే ఈ స్టేట్మెంట్ మనం కరెక్ట్ అనుకోవచ్చు అనమాట. తర్వాత నెక్స్ట్ నాగాల్యాండ్, ద స్టేట్ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ ఆన్ ది బేసిస్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. సో మనకి నాగాల్యాండ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా వచ్చిందనే విషయం మనకు తెలిసి ఉండాలి. సో మనకి 1 డిసెంబర్ 1963 మనకి నాగాల్యాండ్ స్టేట్ అవుతుందన్నమాట. మనకి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఉంటుంది 1962. మనకి ఆ విషయం తెలుసుంటే సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అని చెప్పుకోవచ్చు. డిస్క్రిప్షన్ సెకండ్ స్టేట్కి సంబంధించి, నాగాల్యాండ్కి సంబంధించి డిస్క్రిప్షన్ కరెక్ట్ అనుకోవచ్చు. నెక్స్ట్, త్రిపుర ఇనిషియల్లీ పార్ట్ సి స్టేట్, ఇదొక ఫ్యాక్ట్. సో త్రిపుర పార్ట్ సి స్టేట్లో ఉంది. మనకి ఫస్ట్ ABCD అని ఉండేవన్నమాట, పార్ట్స్ స్టేట్స్ ఉండేవి. సో మనకి సిలో ఉండేది త్రిపుర అని తెలిసి ఉండాలి. నెక్స్ట్ పార్ట్ సి నుంచి తర్వాత ఈ ABC అన్నీ పోయి తర్వాత స్టేట్స్ యూనియన్ అడ్మినిస్ట్రేటివ్ టెరిటరీస్ ఏర్పడ్డాయి. అప్పుడు 1956 స్టేట్ రీఆర్గనైజేషన్ జరిగినప్పుడు మనకి త్రిపుర అనేది యూనియన్ టెరిటరీగా ఉండేదన్నమాట, సెంట్రల్లీ అడ్మినిస్ట్రేటెడ్ టెరిటరీగా ఉండేది. తర్వాత మళ్ళీ మనకి త్రిపుర అనేది స్టేట్గా ఏర్పడింది 1972లో. అంటే ఇక్కడ మనకి 3 ఫ్యాక్ట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ అసలు త్రిపుర పార్ట్ సి స్టేట్గా ఉంది, అదొక ఫ్యాక్ట్, అది తెలిసి ఉండాలి. తర్వాత 1956 తర్వాత ఇది సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ టెరిటరీగా మారింది త్రిపుర, అది తెలిసి ఉండాలి. తర్వాత 1972లో లేటర్ అటైన్డ్ ద స్టేటస్ ఆఫ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ స్టేట్, ఇది తెలిసి ఉంటుందిలేండి. ఇప్పుడు త్రిపుర మనకి స్టేట్ కదా, ఫుల్ ఫ్లెడ్జ్డ్ స్టేట్ కదా. సో అది థర్డ్ ఫ్యాక్ట్. సో ఇవన్నీ తెలుసుంటే 3 కూడా మనకి త్రిపురకు సంబంధించిన డిస్క్రిప్షన్ కరెక్ట్ అని తెలుసుంటే సి, ఆల్ ద 3 అనేది మనకి ఆన్సర్ అవుతుంది అనమాట. సో మనం ఇప్పుడు కాన్సెప్ట్ చూద్దాం. స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ అనమాట ఈ కాన్సెప్ట్. ఇక్కడ చూసుకోండి, మనకి ప్రిన్స్లీ స్టేట్స్ 552, అబౌట్ 552 ప్రిన్స్లీ స్టేట్స్ ఉండేవి. మనకి 549 జాయిన్ అయ్యాయి, 3 జాయిన్ కాల, హైదరాబాదు, జునాగఢ్, కాశ్మీర్. సో మనకి డిఫరెంట్ మెథడ్స్ యూస్ చేసి మనం జాయిన్ చేయించాం. తర్వాత పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి, పార్ట్ డి ఉంటుంది. పార్ట్ డిలో మనకి ఒకటే ఉంటుంది, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. మనం పార్ట్ సిలో చూసుకుంటే త్రిపుర చూడండి. సో ఫస్ట్ మనకి పార్ట్ సి స్టేట్గా ఉండేది త్రిపుర. తర్వాత 1956 స్టేట్ రీఆర్గనైజేషన్ జరిగిన తర్వాత అప్పుడు మనకి యూనియన్ టెరిటరీస్లోకి వచ్చింది చూడండి త్రిపుర. సో యూనియన్ టెరిటరీలోకి వచ్చిందనమాట. సో మనకి ఇక్కడ చూసుకోండి, నీట్గా ఉంది. సో పార్ట్ సిలో ఉండేది త్రిపుర ఫస్ట్. తర్వాత ఇది ఎప్పుడు, ఇది టెరిటరీ ఆఫ్ ఇండియా ఇన్ 1950లో త్రిపుర పార్ట్ సిలో ఉండేది. తర్వాత మనకి ఫజల్ అలీ కమిషను, తర్వాత స్టేట్స్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 1956 వచ్చింది. అప్పుడు ఏమైంది, ఈ త్రిపుర మనకి 1972లో స్టేట్గా మారుతుంది. సో నెక్స్ట్ నాగాల్యాండ్ అయితే 1963లో నాగాల్యాండ్ ఫార్మ్డ్. ఇక్కడ మనకి నోట్ ఉంది, ఆ నోట్ చూసుకోవాలన్నమాట. ఇక్కడ నోట్
చూసుకుంటే 10th నోట్ బై ద స్టేట్ ఆఫ్ నాగాలాండ్ యాక్ట్ 1962. ఇది మనకి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా వస్తుంది 1962 అనేది. ఆ విషయం కూడా చూద్దాం. సో మనకి వీటికన్నిటికి సోర్సు మనకి లక్ష్మీకాంత్ సార్ బుక్ ఇండియన్ పాలిటీ. సో నెక్స్ట్ మనకి స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ ప్రస్తుతానికి మనకి ఇప్పుడు చూసుకుంటే 28 స్టేట్స్ ఉన్నాయి, 8 యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి ప్రస్తుతానికి. తర్వాత మనకి అరుణాచల్ ప్రదేశ్ గురించి మనకి చూసుకుంటే అరుణాచల్ ప్రదేశ్ అఫీషియల్ వెబ్సైట్లో, టూరిజం వెబ్సైట్లో సో మనకి ఇక్కడ ఉంది చూడండి, ఈటానగర్. సో ఈటానగర్ క్యాపిటల్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్. ఈటా ఫోర్ట్ ఆఫ్ బ్రిక్స్, దాని పేరు మీద మనకి ఈటానగర్ అనేది వచ్చింది. తర్వాత మనకి నేషనల్ పార్క్స్ చూసుకుంటే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు, మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ వారు ఒక అనెక్సర్ రిలీజ్ చేశారు. ఆ అనెక్సర్లో మనం చూసుకుంటే నేమ్ ఆఫ్ ది స్టేట్, యూనియన్ టెరిటరీ, అరుణాచల్ ప్రదేశ్లో ఎన్ని నేషనల్ పార్క్స్ ఉన్నాయి, 2 ఉన్నాయి. సో ఫస్ట్ డిస్క్రిప్షన్ కరెక్ట్. మనకి అరుణాచల్ ప్రదేశ్ యొక్క క్యాపిటల్ ఈటానగర్, ఈటా పోర్ట్ నేమ్ మీద ఈటానగర్ ఏర్పడింది. 2 నేషనల్ పార్క్స్ ఉన్నాయి. సో ఫస్ట్ డిస్క్రిప్షన్ కరెక్ట్. తర్వాత నాగాలాండ్ మనకి ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఫస్ట్ క్యాపిటల్ నేమ్డ్ ఈటానగర్, ఈటా పోర్ట్ మీద వచ్చింది కరెక్ట్. స్టేట్ హ్యాస్ 2 నేషనల్ పార్క్స్ కరెక్ట్, మనం చూసాం కదా. ప్రస్తుతానికి 2 నేషనల్ పార్క్స్ ఉన్నాయి. తర్వాత నాగాలాండ్ మనకి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా వచ్చింది. నెక్స్ట్ త్రిపుర చూసాం కదా, పార్ట్ సిలో ఉంది. తర్వాత 1956లో సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ టెరిటరీగా ఉంది. 1972 అప్పుడు స్టేట్గా మారింది. సో ఇది ఎక్స్ప్లెనేషన్ ఉంది, చూసుకోండి నీట్గా. తర్వాత మనకి ఇక్కడ చూసుకుంటే కాన్స్టిట్యూషన్ 13th అమెండ్మెంట్ యాక్ట్ 1962 ప్రకారం మనకి నాగాలాండ్ స్టేట్ అయింది, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. సో 13th అమెండ్మెంట్ బిల్లు 1962లో వచ్చింది. అదే మనకి ఇప్పుడు 13th అమెండ్మెంట్ యాక్ట్ అయింది 1962. స్టేట్మెంట్ ఆఫ్ ఆబ్జెక్ట్ అండ్ రీజన్స్లో చూసుకుంటే ఇన్ జూలై 1960లో అగ్రిమెంట్ వాజ్ రీచ్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విత్ లీడర్స్ ఆఫ్ నాగా పీపుల్స్ కన్వెన్షన్ అండర్ విచ్ ఇట్ వాజ్ డిసైడెడ్ నాగా హిల్స్ ఏరియా మనకి విచ్ ఈజ్ అట్ ప్రజెంట్ పార్ట్ బి ట్రైబల్ ఏరియా విత్ ఇన్ స్టేట్ ఆఫ్ అస్సాం విల్ బీ ఫార్మ్డ్ ఇంటూ సపరేట్ స్టేట్స్ ఇన్ ద యూనియన్ ఆఫ్ ఇండియా. సో నాగాలాండ్ అనేది మనకి సపరేట్ స్టేట్ అవుతుంది. మనకి అమెండ్మెంట్ యాక్ట్ వచ్చి 13th అమెండ్మెంట్ యాక్ట్ 1962. సో మనకి 1 డిసెంబర్ 1963 నాగాలాండ్ స్టేట్ అవుతుంది అనమాట. సో ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.